చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా లారీ టైర్? కార్ టైరా. ఎంత ఉంటుంది కాస్ట్? 3000 ఉంటుంది. 3000? 500కి ఇష్టం తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా. ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే వెళ్ళండి. పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా, ఇక నిన్ను వదిలిపెట్టను. నాకు ఇష్టం టైరా. ఎవడ్రా నువ్వు? పోలీసు పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటావా? ముందు స్టేషన్ ఉన్నాడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంటా? నేను అంటాను. ముందు స్టేషన్ నువ్వంటావేమిట్రా? ఎవరు అక్కడ చెప్పుకో. స్టేషన్ ముందు వచ్చి నేను చెప్పుకున్నా. అనవసరంగా మాట్లాడి టెన్షన్ తెప్పించొద్దు. స్టేషన్ అయ్యా, నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి? మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పాయా? మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్యారు, నేను కూర్చోలేను. కూర్చుని చెప్పు. నేను కూర్చోలే గారు, నేను ఇక్కడ కూర్చొని వస్తాను, అక్కడ కూర్చోండి గారు. ఏం వినయం, ఏం విధేయత. దీని కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పబోయా అసలు ఏం జరిగింది? సార్, మీరు చిన్నప్పుడు టైర్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్ వడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోంది. టైర్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ కా? అవునండి, ఎందుకంటే నాకు బాల్య స్మృతులు గుర్తొచ్చి టైర్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మయ్య. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాట ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశాను. ఏమయ్యా, దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే సార్. ఒక దొంగ మాట విని పోలీసు మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తారు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా, టైర్ తీసుకెళ్ళొచ్చండి. నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. ఏంట లుక్కు ఇరగదీస్తా. రేయ్, నువ్వు ఫస్ట్ టైం గ్రౌండ్ లో కడుగు పెడుతున్నావు. ఈ సేఫ్టీ గా పెట్టుకో. బెస్ట్ ఆఫ్ లక్. దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ. Hey couple, you also playing? స్టేట్ గా ఆడాం. పెప్సీయా? ఏ దిల్ మాంగే మర్. ఆహా, అడుగుదానికి కూడా అంత స్టైలా? చా, నువ్వు మాత్రం సెలవుల్లో ఇంటింటికి వెళ్ళి బూజు దులుపుకోవట్లేదంటే. సరే సరే పోనీ. సెంటిమెంట్ గా ఇచ్చినట్టు మెయింటైన్ చేద్దాం. రే బాల్ ఫోర్స్ ఏంట్రాది? ఏమైంది? నథింగ్. ఏ కపిల్ కి దెబ్బ తగిలిందే? స్ప్రే కొట్టానికి ఏదైనా కాకరొచ్చా? అదమా రే, గార్డ్ ఎక్కడ్రా? గార్డు ట్రైన్ లాస్ట్ మినిట్ లో వస్తాడు. ఇడియట్, నేను ఇచ్చిన గార్డ్ ఎక్కడా? గార్డ్ అంటే ఇదేనా? యు ఫూల్, దీన్ని ఇక్కడ పెట్టుకుంటే దెబ్బ తగలేదు కాదు కదా. దీన్ని అక్కడ పెట్టుకోవాలా? 7 సంవత్సరాల నుంచి దీనే వాడుతున్నాను తెలుసా? 7 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నావా? ఊరే, ఇందాక పెప్సీ తాగినప్పుడే డౌట్ వచ్చిందిరా. డౌట్ ఏంట్రా? ఉప్పగా ఉంటేనే. నా గార్డ్ లో కూల్ డ్రింక్. ఫుట్బాల్ వద్దురా, లైఫ్ రిస్క్ ఏమో. చెస్ బెటర్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నేను మిమ్మల్ని ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకున్నాను కదా, నన్ను మీ ఫ్రెండ్స్ టీమ్ లోకి చేర్చుకుంటారా? ఎందుకు? నేను ఊరికి కొత్త. మంచి షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్లకి నన్ను తీసుకెళ్తారా? సరే, మా ఫ్రెండ్స్ టీమ్ లో చేర్చుకుంటాం. మాతో జాలీగా తిరిగి ఒకటిగా తిని మా పర్సనాలిటీస్ అవి చూసి ఐ లవ్ యూ అని మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే నాకు కొన్ని పాలసీలు ఉన్నాయి. నీ మొహాన్ని పాలసీ ఏంట్రా? ఎల్ఐసి పాలసీ రా. నీ డౌట్ అయిన తర్వాత క్లియర్ చేస్తాను. ఒక రోజు, ఒక సంవత్సరం కలిసి ఉండాలనే అవసరం లేదు. నా మనసుకి నచ్చిన వాడు మీట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోను. కానీ ఇంతవరకు ఎవరూ కలవలేదు.
మేము కలవలేదు. నమస్కారం సార్. మీరు ఇంట్లో ఉంటారో ఉండరో అనుకుంటూ వచ్చాను సార్. నమస్కారం, కూర్చోండి. అదే నా కేసు వాయిదా ఎప్పుడు పడిందో తెలుసుకుందామని వచ్చాను సార్. ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తాను? అదే కోర్టుకు వెళ్ళిపోయి ఉంటారేమో అని అనుకున్నాను. చెప్పాను కదయ్యా, నీ కేసు వాయిదా వచ్చే నెలలో పడిందని. డేట్ ఇంకా రాలేదు. వామ్మో, ఈయన ఎవరి కేసు ఎవరికి వాదిస్తాడో, ఈయన వాదన విని జడ్జి గారు ఎవరికి వేయాల్సిన శిక్ష ఎవరికి వేస్తాడో, నా కర్మ ఎలా ఉందో. నమస్కారం సార్, వెళ్ళొస్తాను సార్. ఇవాళ కోర్టుకి ఎందుకు వెళ్తానయ్యా? ఆదివారం అయితే సండే కదా. అన్నం తినడానికి వస్తావా రావా? నమస్కారం, వెళ్ళండి వెళ్ళండి. ఏడి వెళ్ళిపోయాడా? అన్నం ఎందుకు తిన్ను? కడుపులో ఆకలి మండిపోతుంటే వస్తున్నా. ఆ కూర మీకు ఇష్టమని చేశాను, ముందది కలుపుకోండి. డాడీ నాకు 1000 రూపాయలు కావాలి. అలాగా, ఏం కూర? కాకరకాయ కారం పెట్టిన కూర. షటప్! నీకు ఇప్పుడు ఎందుకు 1000 రూపాయలు? ఎందుకేంటి? పాకెట్ ఖర్చులకి. కాకరకాయ కారం పెట్టిన కూర బాగుంటుంది, ఇంకొంచెం వెయ్యి. వేసావా? దాని పెళ్లి సంగతి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆడపిల్లకి తొందరగా పెళ్లి చేసి బయటికి పంపించాలండి. చంపుతా. పాకెట్ ఖర్చులో 1000 రూపాయలు ఎందుకురా? అక్కకైతే ఎంత అడిగినా ఇస్తాం. ఏడిసావులే, పెళ్లి చేసి పంపడానికి పెళ్లి కొడుకులు దొరకద్దు. ఈయనొకరు అడిగిన 6 నెలలకి జవాబిస్తారు. ఎవరి మాటకు జవాబిస్తున్నారో తెలిసిచావదు. పెళ్లి కొడుకు ఏమైనా రోడ్డు మీద ఖాళీ తగులుతాడా? వెతికితే దొరుకుతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకు. అక్కడికంటే బోల్డ్ ఖర్చులు ఉంటాయి, నీకెందుకు వాళ్ళరా? నాకున్నవేంటి బోల్డ్ ఖర్చులు? ఆహా, వెతికితే దొరికేస్తారా పెళ్లి కొడుకులు? దేనికైనా టైం రావాలి. అలాగని ఊరుకుంటామా? మన ప్రయత్నాలు మనం చేయొద్దు. నీకేం ఖర్చులు ఉంటాయా? కర్మ. అదేమిటే అన్నం తినకుండా అలా వెళ్ళిపోతున్నావు? తిన్నాను కదా చాలు. అలా ఊరుకుంటారేమిటండి? దాని 4 చివాట్లు వేయక. ఏంటి మన ప్రయత్నాలు మనం చేసేది? నేను కోర్టుకు వెళ్ళటం మానేసి పెళ్లి కొడుకుల చుట్టూ తిరగమంటావా? మీరొకరు. నన్ను పిలవచ్చుగా, మీరు రావడం. రప్పించుకున్నావమ్మా. నేనే కాదు, కొండ మీద జేజమ్మనే దిగి రావాల్సిందే. జీతం నేను తీసుకుందునుగా, దేనికి మీరు స్వయంగా రావడం? మా డాడీకి డ్రామాలు ఇస్తాం, అన్నిటినీ డ్రమదే చేస్తారు. ఆయనకి అదో తృప్తి. ఇది బోనస్ 20,000. 20,000. మామూలుగా రూల్స్ ప్రకారం కాంట్రాక్ట్ వాళ్ళకి బోనస్ ఇవ్వకూడదు, కానీ నువ్వు స్పెషల్. నాకు అదో తృప్తి. దివాళా తీసే స్థితిలో ఉన్న కంపెనీకి ప్రాణం పోసి బోనస్లు ఇచ్చే స్థాయికి పెంచాం. డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తండ్రి బిడ్డల్ని పొగట్టం మంచిది కాదంటారు. ఇక పొగండి. నాకు ఒక్కడే కొడుకు అనుకున్నాను, ఇవాళ నుంచి 2 అనుకుంటాను. నో, ఒక కొడుకు ఒక కూతురు అనుకోండి. కొడుకు దద్దమ్మ, కూతురు జీనియస్. గాడ్ బ్లెస్. గోపాల్, ప్రధాంగాలు. నాకు ఇవాళ 1,00,000 రూపాయల పనుంది. నా దగ్గర బ్యాంకులో దాచుకున్నది ఈ బోనస్ కలిపి 85,000 అయింది. నువ్వు ఒక 15,000 అప్పుగా సర్దితే 2 మాసాల్లో తిరిగిచ్చేస్తా. ఎనీ ప్రాబ్లం? అడగకుండా నేను చెప్పేదైతే ముందే చెబుదును, ఇప్పుడు అడిగినా చెప్పను. అది లెంపకాయ తినడం నాకు అదో తృప్తి. ఎక్కడ క్యాషా? మొత్తం 1,00,000 క్యాష్ గా ఇవ్వు, రేపు ఉదయం. చెప్పక్కర్లేదు, 10 నిమిషాల్లో పంపిస్తాను. పిక్చర్ అనుకోబోతుంది. డోంట్ వరీ, పైన ఏరియల్ మీద కాకి వాళ్ళు. అసలు ఈ మధ్య టీవీలో ప్రోగ్రాములు బాగుంటం లేదు, ఇందువల్లేనంటారా? ఆహా, ఇది ఒక కారణం కావచ్చు. మీ ఇంటి మీద టీవీ పందిరి టీకేశారు. వాట్? ఏమిటా అసలు? ఎవరయ్యా నువ్వు? అంతే సార్, అరువు మీద సరికిచ్చాం కదా, ఎవరు మీరేనే అంటారు. మరి సుబ్బారావు గారు మీరా? ఏమిటిది, ఏమైంది? 5 నెలలు వాయిదా మొత్తం బకాయి పడింది. వెరసి 3,500 తేలింది. ఇక మా వల్ల కాదు. అదేమిటి, మేడం గారు కరెక్ట్ గా కట్టేస్తారే? కట్టేస్తే మాకే కర్మ ఏంటండి? మాకే వ్యాపారం చేదా? అది కాదయ్యా, ఒకసారి మేడం ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి అడిగా సార్, కట్టలేను టీవీ పీక్కు పని చెప్పారండి. పీక్కు అని చెప్పడానికి అదెవరు? ఐఎమ్ ద బాస్. ఈ ఇంటికి యజమాని ఆయనే. అయితే డబ్బు కట్టండి స్వామి.
అంత పొగరగా అడిగితే నాకు ఈ టీవీ అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఐ డోంట్ కేర్. అబ్బే నిన్ను కాదు చంటాన్ని. నోరు మూసుకొని బయటికి నడవండి. నడి మంత్రపు సిరి అని తప్పు 3 నాళ్ల ముచ్చటంటే చాలు విష్ణుమాయ. సిరిగా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిం సుమతి. వాయిదా సిస్టమ్ అంటే మా వారికి చిరాకు. రేపు కోర్టులో ఆస్తి మాదైపోగానే ఒక్కసారి మొహాన కొట్టి కొని పారేస్తాం. సరే చిన్న ఏంటన్నా దీన్ని లేపుకు నెత్తి పెట్టరా. నీకు చిన్నది నాకు పెద్దదనా? అయ్య బాబోయ్ నీ మోయలేను. మోయలేవా? దాన్ని మోయలేవు. నా వల్ల కాదు. సరే పంచి ముందు నాకు అది లేపి నెత్తి మీద పెట్టు, తర్వాత నీది లేపి నేను నెత్తి మీద పెడతా. ఏదో బాగుంది. మోయలేవా? ఏంట్రా పెద్ద మోపు పెట్టాను బుస కొడతావా? ఎట్టకరమా బుస కొట్టేది నువ్వు. మోపు పెద్ద ఏడుపు ఎదవకి. మళ్ళీ ఏమైందిరా బుస కొడతావు? అదే నేను అడుగుతున్నాను. చూడు ముంగేసిన అలా బుస బుస కొడతావేంటి నువ్వు? నచ్చిన పండు నీ మోపు బాగున్నా అలాగుండారు కింద పడేస్తే కారి చేత బాబు. బాబోయ్ దీని పువ్వులు చూస్తుంటే నువ్వు ఎప్పుడైతే తోక తొక్కేసి ఉంటావు అన్నో. అన్నా పగబట్టిన పాము పేనాలు తీకుండా ఉండదంటారు అన్నో. అన్నా పెళ్లి అన్నావు అన్నో. పిల్లవ కన్నా పాడెక్కెత్తున్నావన్నా. రేపటి నుంచి నాకు ఈ మోపులు ఎవరెత్తారన్నో. అన్నా నీ సేవ నన్నాల సేవల్లా కాకుండా గంధం చెక్కలు దొరకపోయినా కానీ కేక్ చెక్కలతో కాల్తానన్నా. అన్నా ఊరంతా పిలిచి నీ పిల్లలు చికెన్ బిర్యానీతో పిలిచి భయపడి చదువుతుంటే బిర్యానీ ఎట్టరా అన్నా. ఒక ఐడియా అన్నా, ఒక కన్ను తల్లుతానన్నా. అంతవా? అరే దీని కాటు కదా, నీ తన్నే పట్టరు. తన్ను చూస్తాను అరే ముందు వెనకతాను. తన్నే బాగా అన్నా పవరు లెక్క పవరు. ఒక్క తన్ను తనగానే పాము అనకుండా ఎలా వెళ్ళిపోయిందో చూసావా? చిన్న అన్నా తన్నేవమ్మా. ఒక్కటేగా తన్నేవమ్మా. అమ్మా చిలకమ్మ, నా కొడుక్కి త్వరగా మనువై మహాలక్ష్మి లాంటి కోడలు నా నట్టింట్లోకి ఎప్పుడొస్తుందో చెప్పమ్మా. మహావిష్ణువమ్మ తల్లి, నీ కొడుక్కి ఉత్తర దోషం ఉంది, అందుకే వివాహం జరగటం లేదు. దక్షిణం మెట్ల మీద ఉత్తర కాకులు ఎదురు చూస్తున్నాయి. అవి ఎగిరేలోగా నాలాంటోడి కొంచెడు బియ్యం, సేరు మినుములు, సేరు పెసలు, ఒక ముంత నెయ్యి, 100 రూపాయల దక్షిణ ఇవన్నీ ఆయనం పెట్టిస్తే ఆ దోషం పోయి అమ్మవారి ముక్కెర లాంటి కోడలు మీ ఇంట్లో అడుగు పెడుతుందని చిలకరాజు చెబుతున్నాడు. అలాగా, ఇప్పుడే తీసుకొస్తాను. ఓసిన పిచ్చి తల్లి, ఇలా అనుకుంటే మనుగు లెక్కనే అడిగేసి ఉండేవాడిని. ఏట్రా బాతురాజు? చిలకరాజండి. చిలక ఈడితోనే ఈడి జాతకం తీయించు. తీయరా. గుడ్డు వచ్చిందిరా గాడిది గుడ్డురాజు. దీని అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ ఇంకెప్పుడైనా ఇంట్లో అడుగెట్టినా, మా అమ్మ వచ్చేలోగా ఇక్కడి నుంచి వెళ్ళకపోయినా నీ గుండు వాసిపోద్దని ఈ చిలకరాజు చెప్పాడు. ఇదిగో చిలక, ఈడు నిన్ను ఇంత తిప్పు తిప్పినందుకు ఓ చిన్న రెట్టేసిళ్ళు. ఇదిగోండి. ఏడి చిలకరాజు? అమ్మా, నీ కోడలు ఎత్తుక్కుంటూ చిలకెళ్ళింది, చిలకను ఎత్తుక్కుంటూ ఆడిల్లాడు. అయ్యో దక్షిణ వాలి కదరా. నా పెళ్లి రోజున తీసుకుంటానాళ్లే. ఎంత పెద్ద కాలేజు. బ్రహ్మాండంగా ఉంది. ఓ 10 ఎకరాల మంద కాదనుకుంటే ఈ బంగ్లా మందే. శబాచు. గుడ్ మార్నింగ్. సూట్ కేస్ ప్లీజ్. ఏమన్నాడు? సూట్ కేసు మోస్తానంటున్నాడు. ఇవ్వద్దా? ఇలాగే మొత్తం అని చెప్పి ఎత్తుకెళ్ళిపోతారు. అమ్మా పోయిన ఏడాది కరణం గారి కోడలు పెట్టేమైంది? మొత్తాన్ని పట్టుకెళ్ళాడు, ఇంతవరకు పెట్టలేదు. అక్కలేదు అల్వా.
గుడ్ మార్నింగ్ అంకుల్. అంకులా పెంకులా ఎవడ్రా నువ్వు? నేను మావయ్య బుజ్జిగాడిని. చిన్నప్పుడు ఇంతుండేవాడిని, భుజాన్ని ఎత్తుకుని చీచి అని అడిచేవాడివి. చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారులేవో. ఏదో పల్లెటూరు కదా మోసం చేద్దామని చూస్తున్నామేమో. నీలో చాలా మందిని చూసాను. ఏంటది అంతా ఇక్కడ ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాస్ రూమ్కి వెళ్ళండి. నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళావు, వెళ్ళండి. ఎవరు మీరు? ఏం కావాలి? ఈడెవడే గోసి మెడలో కట్టుకున్నాడు. ఏం కావాలి మీకు? ఇది కాలేజీయేనా? కాలేజీయే. కంప్యూటర్ కాలేజేనా? కంప్యూటర్ కాలేజీయేనమ్మా. మా సావిత్రి పిన్ని కూతురు ఇక్కడ చదువుతోంది. సావిత్ర మహానటి చచ్చిపోయింది కదా. పోయి నాగుల సౌతికి మా ఇంటికి వచ్చింది. గుమ్మడి పండులో ఉంది. ఎవరండి మీరు? ఏం కావాలి? మాకు ఈ కాలేజీ కావాలా? కాలేజ్ కాదు నాన్న, సీట్ కావాలి. ఒక్క సీట్ ఏం కర్మమ్మా? ఓ 25 ఎకరాల తోట అమ్మేసామంటే ఇట్టడి కాలేజీలు 10 కొంటావా? ఈ కాలేజీ అమ్మరయ్యా. ఎంతకీ నువ్వెవరివి? నేనా? ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ ని. మీకు సీట్ కావాలి కదా? అవును. లోపలికి రండి. వద్దమ్మా, లోపలికి రా అని చెప్పి తీసుకెళ్లి చాకు చూపించి మెడలో ఉన్న నగలు జేబులో ఉన్న డబ్బులు కొట్టేస్తారు. నమ్మడానికి ఏం లేదు. ఇందుకు మీకు సీట్ కావాలా కర్లేదా? కావాలి. రా నాతోటి. రాము. అయితే గెట్ అవుట్. ఏమంటున్నాడే? మన ఇద్దరిని బయటికి వెళ్ళమంటున్నాడు నాన్న. ఎంత ధైర్యం దా నీకు? నీ అంతరం ఏంటి, నా అంతరం ఏంటి? నన్ను బయటికి పొమ్మంటావా? ప్రిన్సిపల్ గారు, ఇక్కడ ఏం జరుగుతోందండి? జాజబాబు, సమయానికి వచ్చి నన్ను రక్షించావయ్యా. వాడు చెప్పింది నాకు అర్థం అవదు, నేను చెప్పింది వాడు అర్థం చేసుకోడు. ఆఫ్ఘనిస్తాను అమెరికా వార్లో ఉన్నాయా? ఇక్కడ ఉండండి, నేను సర్ది చెబుతాను. మీకేం కావాలండి? సీట్ కావాలంటే. అబ్బా, మీరు లాడల్లా మధ్యలో అడ్డుపడకండి, నేను చెప్తాను కదా. మీకేం కావాలండి? సీట్ అమ్మా, లోపలికి రా, మాట్లాడుకుందాం. ఏయ్ వద్దు, ఈడు తోడు దొంగలాగే ఉన్నాడు. గొలుసులు జేబులు కొట్టేసేవాళ్ళగా. లోపల ఇంకెంతమంది ముఠా ఉన్నారో. మేము నేను అలాంటి వాడి కాదండి, నేను ఇక్కడ లెక్చరర్ని. అంటే అంటే పంతుల్ని. ఈయన ప్రిన్సిపాల్, అంటే పెద్ద పంతులు. కుమ్ములో పెట్టిన పచ్చడొంకాయలాగా ఆడున్నాడు. ఎండిపోయిన పొట్లకాయలా ఈడున్నాడు. ఈడు పొంతులేటి, ఆడు పెద్ద పొంతులేటి. ఇదిగో ఇదిగో అమ్మాయి, ఇదిగో ఈయన లెక్చరరు, నేను ప్రిన్సిపాల్ అని. కాదు కాదు కాదు, నేను లెక్చరరు, ఆయన ప్రిన్సిపాల్ అని వాళ్ళకి చెప్పమ్మా. అవును బాబాయ్, ఆయన ప్రిన్సిపల్ గారు, ఈయన లెక్చరర్ గారు. మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందామా? సూట్ కేసు చూడు. ఎప్పటికైనా నమ్ముతావా నేను లెక్చరర్ అని? నమ్ముతున్నాను కాబట్టి నీ చేతికి ఎత్తున్నాను. పెట్టట్రా. వస్తున్నానయ్యా. సడన్ గా అమ్మ నాన్న వచ్చారు. చూసావట, ఇంట్లో లైట్లు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. అంటే మన వాడు బుద్ధిమంతుడిలా 7ంటికల్లా ఇల్లు చేరిపోయాడన్నమాట. 7ంటికి చేరింది మనం, వాడు 6ంటికే వచ్చుంటాడు. ఆఫ్ కోర్స్, మన పెంపకం కదా. ఆహా, గొప్పలేండి. నేను కనకపోతే ఎవరిని పెంచేవారో. కరెక్టే, నువ్వే రైటు. ఏంట్రా? అదే నిన్న వస్తాను, రేపు వచ్చారేంటి? రేపు వస్తాను, వాళ్ళు వచ్చారేంటి? అదేరా, వెళ్ళిన పని వెంటనే అయిపోయింది. అయినా 2 రోజులు ఉందామనుకున్నాను. ఉండొచ్చుగా. అదే నీకు ఒంట్లో బాగాలేదని మీ అమ్మ ఒకటే కంగారు. నిన్నే తీసుకుంటానా? ఏంటన్నా రాత్రిపూట మందేసుకుంటున్నావా? యూనియన్ నుంచి అందరూ మంది ఎత్తనండి. దగ్గు వీడికైతే వాళ్ళందరూ మందేసుకోవటం. అంటే మా దగ్గు అంటు వ్యాధి కదా, అందరం కలిసి పని చేస్తున్నాం, అందుకని అందరం కలిసి వేసేసుకున్నాం. మంచిదే, మంచి అలవాటే. బై ద వే నాన్న, వీడు నాగిరెడ్డి అని మా ఎడిటర్. నమస్కారం అండి. నమస్కారం పెడతాడేమిటి? అంటే వాడికి పెద్దలంటే భయభక్తులు ఎక్కువ. ఫేస్ టు ఫేస్ చూడు, అంతా ఇండైరెక్ట్. సుందరం అని ప్రొడక్షన్ మేనేజర్. అవునండి. ఎన్ని రోజులు ఉంటారు? అదేమిటి ఇప్పుడేగా వచ్చాం, ఎన్ని రోజులు ఉంటారని అడుగుతాడు. ఎన్ని రోజులు ఉన్నారు ఊర్లో అని అలా అడుగుతున్నాడు. వీడు రామ్ ప్రసాద్ అని మా కెమెరామెన్. సినిమా బాగా తీస్తాడా? సూపర్ అండి. ఒక 5 నిమిషాలు ముందు వచ్చింటే మొత్తం ఫుల్ బ్లూ. అవునండి. అంటే నాన్న 5 నిమిషాల కింద సడన్ గా మన టీవీ అంతా పాడైపోయి బ్లూగా అయిపోయింది. అది మీరు చూస్తుంటే కంగారు పడి ఉంటావరని వాడి ఉద్దేశం. అది అది ఏమండి,
ఇంట్లో ఏదో వాసన వస్తున్నట్టు లేదు కదా, అందుకనే ఫుల్ బాటిల్ ఫినాయిల్ వేసి మొత్తం క్లీన్ చేసాం అన్నమాట. ఫుల్ బాటిల్ కొట్టేసి ఉంటారు. లేదండి బాబు, హాఫ్ బ్యాలెన్స్ పెట్టు. కరెక్ట్. మీకు లేట్ అవుతుంది. అదేంట్రా అప్పుడే పంపించేస్తున్నావు? భోంచేసి చేసి వెళ్ళమను. థ్యాంక్స్ అమ్మా. ఈ టైంలో చీకులు తింటే భలే ఉంటుంది. స్వీట్స్ వాడు నైట్ పూట ఓన్లీ చీకులు ఊస గుచ్చుతారా? కరెక్ట్. మైసూర్ పాక్ స్వీట్లు పూసలు గుచ్చుకునే వాడికి ఇష్టం. వెళ్దాం మనం. ఓకే బాయ్, వెళ్దాం. డిస్కషన్ రేపు చేద్దాం. ఓకే రా బాయ్, వెళ్దాం. నాన్నగారు నమస్కారం, అమ్మగారు నమస్కారం. చెప్పా కదా పెద్దలే గౌరవం. ఓకే, ఇప్పుడే వస్తానమ్మా దింపేసి. చూసారా, ఇంట్లో ఆడవాళ్ళు లేకపోయినా ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచాడు. నాకు ఇంట్లోకి వచ్చినట్లేదు, గుళ్ళోకి వచ్చినట్టు ఉంది. అవునండి, హరిశ్చంద్ర అని పేరు పెట్టినందుకు వాడు సార్థకం చేసుకున్నాడు. మరి మన పెంపకం అంటే ఏమనుకున్నావు? గొప్పే.